మీరు పోనీ, మీరు చెప్పండి, అలా చట్టం ఒప్పుకుంటుందా? ఈసీజీలో అనుమానం వస్తే బైపాస్ చేస్తారా? ఓపెనర్ సర్జరీ చేస్తారా? ఈసీజీలో అనుమానం వస్తే హయ్యర్ టెస్ట్లకు పోతారు. హయ్యర్ టెస్ట్లు కూడా కన్ఫామ్ అయినాక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని 1-2 సార్లు కన్ఫామ్ చేసుకొని అప్పుడు ఆపరేషన్కి వెళ్తారు. ఒక మనిషి శరీరమే ఇంత పవిత్రమని భావిస్తే దేవదేవుని ప్రసాదం ఎంత పవిత్రమని భావించాలి? దాని మీద మాట్లాడే ముందు, దాని మీద ఒక మాట మాట్లాడే ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి? ఇప్పుడు ఏమంటున్నారు? ఇంకో కమిటీ వేసి ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మీకు కావాల్సింది ఏం చెప్పండి? బట్ ఈ ఛార్జ్షీట్లో లేదు కనుక ఇంకో కమిటీ వేసి ప్రూవ్ చేస్తాం. ఆ కమిటీ అనకపోతే ఇంకో కమిటీ వేసి ప్రూవ్ చేస్తాం. ఎటు తిరిగి మేము గొడుకోకుండా కలిసిందని చెప్తాం. ఏంటిది మీకు ఇంత కోరిక ఎందుకండి? నాకు అర్థం కాదు. పవిత్రమైన లడ్డులో గొడ్డుకో పందుకో కలిసిందని నిరూపించడానికి మీకు ఇంత తాపత్రయం ఏంటి? ఇంత తపన ఏంటి? పోనీ రాజకీయ ప్రత్యర్థులు ఎదుర్కోవడానికి సరిపోయినంత డేటా ఉండగా మళ్ళీ అది కూడా పోనీ ఏదో రాజకీయాలకు చేస్తున్నారు అని సర్దుపుచ్చుకుందామంటే సరిపోతుంది. జగన్ లోపలేసడానికి, జగన్ ప్రభుత్వాన్ని డాక్లో పెట్టడానికి అది మిగతా పార్టీ సరిపోతుందండి. సింథటిక్ ఘీ అనేది మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ అట్లా పూర్తిగా ప్లాంట్ బేస్డ్, మీరు పదవి వినండి కావాలంటే మళ్ళీ ప్లే చేయండి. పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అన్నాడు. మరి ఎనిమల్ ఫ్యాట్ ఎక్కడ అన్నాడు? మళ్ళీ విన్నాం సార్. అవును, బయట ఎక్కడ కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ప్లాన్ బేస్డ్. ఎన్నారా మీరు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, ఇవాళ కరెక్ట్గా చెప్తున్నాడు. క్లీన్ చిట్ ఇవ్వలేదు, డౌట్ లేదు, కరెక్ట్. ఇది పూర్తిగా ప్లాంట్ బేస్డ్. మరి పూర్తిగా ప్లాంట్ బేస్డ్ ఇంకొద్దిగా జంతుకో ఎందుకు వస్తుంది? ఇలా పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అన్నాడు. పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అయినాక జంతుకో కొద్దిగా ఇట్లా కలుతుంది. 90% ప్లాంట్ బేస్డ్ అను 10% కలచడానికి స్కోప్ ఉంటుంది. 99% ప్లాంట్ బేస్డ్ అను 1% కలచడానికి స్కోప్ ఉంటుంది. పూర్తిగా ప్లాంట్ బేస్డ్. తర్వాత ఏమున్నది? నిర్ధారించలేము, అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ పేరు కావాలంటే నిర్ధారించలేము, అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా ప్లాన్ బేస్డ్ అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది. దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్. అంతే. తర్వాత వచ్చేది చూడండి, మళ్ళీ ఎందుకు ఆపుతారు? అవకాశాలు ఉన్నాయని దీంట్లో లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు అవకాశాలు ఉన్నాయి అన్నాడు కదా. మీరు ఒక్కసారి లోకేష్ మళ్ళీ ప్లే చేయండి. సేమ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ రిపోర్ట్ కోట్ చేసి ఆయన ఏమన్నాడు చూడండి. లోకేష్ ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడే ప్రత్యేకంగా ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపిస్తే చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా చూడండి. ఇలా తేడా చూడండి మీరు. పవన్ కళ్యాణ్ ఏమో లార్డ్ పందికో గొడ్డు కొవ్వు ఉందని అవకాశాలు ఉన్నాయని చెప్పింది అన్నాడు. చాలా స్పష్టంగా ఉందని చెప్పిందని లోకేష్ అన్నాడు. మీరు మళ్ళీ ప్లే చేసుకుని వినండి కావాలంటే. పవన్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు ఏమంటున్నాడు? అవకాశాలు ఉన్నాయని ఎన్డీడీబీ, సేమ్ ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్నే లోకేష్ ఆనాడు కోట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఈరోజు కోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కోట్ చేస్తున్న దాంట్లోనో అవకాశాలు ఉన్నాయని అంటున్నాడు. అలా లోకేష్ అంటున్న దాంట్లోనేమో మీకు ఉందని అన్నాడు. మళ్ళీ ఒకసారి దయచేసి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ది, లోకేష్ది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుదే మనం కంపేర్ చేసి చూద్దాం. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం దేవుని దగ్గర ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపిస్తే చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. అయోధ్య మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. అంటే లోకేష్ ఏమో స్పష్టంగా ఉందని చెప్పింది అంటున్నాడు నేషనల్ డెవలప్మెంట్ బోర్డులో. పచ్చి అబద్ధం అది. మీరు కావాలి నేషనల్ డెవలప్మెంట్ రిపోర్ట్ తీసి చూడండి. అది అబద్ధం అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి. మరి ఎట్లా చెప్పాడు లోకేష్? అంటే దేవదేవుడి ప్రసాదములో స్పష్టంగా ఉందని కన్ఫర్మ్ కాకపోయినా కన్ఫర్మ్ అయిందని ఎన్డీడీబీ రిపోర్ట్ లోకేష్ ఎట్లా చెప్పాడు? నాకు చెప్పండి. అన్యాయం కాదు అది?
ఇది ఇంతకన్నా అన్యాయమే కదా కాదా? అన్యాయమా కాదా? స్పష్టంగా ఉందని ఉంటే మరి పవన్ కళ్యాణ్ అవకాశాలు ఉన్నాయి. రెండింటి మధ్య తేడా లేదా? చాలా తేడా ఉంది సార్. మీరు కావాలంటే ఎన్డీడీబీ రిపోర్ట్ నేను చదివాను కదా చెప్తున్నా. సస్పెక్టెడ్ అడల్టరీ అన్నది కరెక్ట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నది కరెక్ట్. సార్ ప్లీజ్ లోకేష్ జీ, ఎక్కడ స్పష్టంగా ఉందో ఇంగ్లీష్లో చదివి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చూపెట్టండి మాకు. ఎన్డీడీబీ రిపోర్ట్ నేను చెప్పేది అది ఫైనల్ కాదు. మళ్ళీ ఇంకో రిపోర్ట్ కూడా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మీరు కోట్ చేస్తున్న ఎన్డీడీబీ రిపోర్ట్లోనే ఏముందో ఒక్కసారి పలానా పేజీలో చూపెట్టి మీరు పవన్ కళ్యాణ్ కూర్చొని ఇంగ్లీష్లో చదువుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేయించి కన్ఫామ్ కంక్లూజన్ వచ్చి ఒకటే చెప్పండి. ఒకతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ మంత్రి కదా, ఇద్దరు ఎట్లా వేరు చెప్తారు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ అంటున్నాడు అవకాశాలు ఉన్నాయని చెప్పింది, సస్పెక్టెడ్ అంటున్నాడు. మీరేమంటున్నారు? స్పష్టంగా ఉంది అన్నాడు. రెండింటి మధ్య తేడా ఉందా లేదా? మరి ఈ తేడాను ఎవరు ఫైనల్ చేయాలి? రిపోర్ట్లో చూపెట్టాలి కదా. నాకు తెలిసినంత వరకు ఐ థింక్ పవన్ కళ్యాణ్ ఇస్ రైట్, నాట్ లోకేష్. పోనీ లోకేష్ అని చెప్పమని పవన్ కళ్యాణ్ ఇస్ రాంగ్ అని. పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు, ఆయనకు అర్థం కాలే ఇంగ్లీషు, ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు. స్పష్టంగా ఉందాడా? పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ అర్థం కాక ఆయన అవకాశాలు ఉన్నాయంటున్నా చెప్పండి. ఇలా ఎవరో ఒకరు రైట్ ఉంటారు కదా, లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ అన్న. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ రైట్, మీ దృష్టిలో ఎవరు రైటో చెప్పమనండి. ఇక బీజేపీ వాళ్ళతో అలా టాపికే తీస్తలేరు వాళ్ళు. దే ఆర్ మచ్ బెటర్. నిజంగా ఐ అప్రిషియేట్ బీజేపీని, భారతీయ జనతా పార్టీని అభినందించాలి. సో వారు ఎక్కడా కూడా జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అనే ప్రస్తావన తీయడం లేదు. వాళ్ళు చూడండి, మీరు బాధ బయటలో అన్య మతస్థులు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అందుకే ఇది మాట్లాడకపోయినప్పుడు ఏం మాట్లాడాలంటే వేరే ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన జనరల్ స్పీచ్ ఇస్తున్నాడు. ఇక పాలిటిక్స్ తప్పదు, మనం ఎవరైనా ఇచ్చుకుంటారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈసారి అయితే, అంతకుముందు ఆయన కూడా అన్నాడు, మళ్ళీ అది వేరే విషయం, మనం చూసాం అది. కానీ ఈసారి అయితే అనలేదు. ఎందుకంటే వాళ్ళు నియమించిన సిబిఐ చార్జ్. సిబిఐ ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వం కింద ఉండేది. రాష్ట్ర పోలీస్ ఎవరిది? చంద్రబాబు నాయుడు కింద ఉండేది. మోడీ కింద ఉన్న, చంద్రబాబు నాయుడు కింద ఉన్న రెండు సంస్థలు కలిసి ఒక సిట్ ఏర్పాటు చేస్తే, అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ సిట్ నిర్ధారించలేదు. పాయింట్ అది. మీరు అది ఉన్నది అని బ్యానర్లు కట్టుకొని చెప్తారు, విచారణ కమిటీలు వేసి ప్రూవ్ చేస్తారు, పొలిటికల్ స్టేట్మెంట్ వేసి ప్రూవ్ చేస్తారు. ఎందుకు ప్రూవ్ చేస్తారంటే ఆన్సర్ లేదు. రాజకీయ ప్రత్యర్థి మీద ఎడాక్ కొరకైతే సరిపోతుంది, మిగతాదంతా ఏ గొడ్డుకోవు పందుకోవు కలిపిందంటేనే శిక్ష పడుతుందా అండి? సింథటిక్ అంటే పడదా? సింథటిక్ అంటే దుర్మార్గం కాదా? రసాయనకాలతో గీ చేయొచ్చా? నాకు చెప్పండి. సో అది అన్యాయం కదా, అది మహాపాపం కదా చంద్రబాబు గారు చెప్పినట్లే. మరి ఆ మహాపాపానికి దేవుడు శిక్ష విధిస్తాడు, సమాజం శిక్ష విధిస్తుంది, కోర్టులు శిక్ష విధిస్తుంది. నిజమని తేలితే ఆ ప్రాసెస్ ఏదో పూర్తిగా నిజమని తేల్చండి. ఇప్పుడు ఓన్లీ ఇది ఆరోపణ ఛార్జ్షీట్, నిజమని తేల్చండి. నేనైతే కోరుకునేది దేవదేవుని ప్రసాదంలో కల్తీ లేదని బయటపడాలని కోరుకుంటాను. దేవదేవుని ప్రసాదంలో కల్తీ లేదు అని రావాలి అని కోరుకుంటాను. నా కోరిక అవుతుంది. మీ కోరిక ఎవరి కోరికలు ఎట్లున్నా నా కోరిక అయితే రావద్దు, ఇందులో ఏమీ లేదని తేలాలి. ఏమన్నంటే నాణ్యతా ప్రమాణాలు లోపం ఉండొచ్చు, ఉంటుంది. ఎందుకు అంటే కంట్రీ డిలైట్ నెయ్యి నేను పొద్దున ఆర్డర్ ఇచ్చిన 900 రూపాయలు, ఇంకో ఆర్గానిక్ నెయ్యి ఆర్డర్ ఇచ్చిన 4000 రూపాయలు. ఇంట్లో 2 నెయ్యిలు ఆర్డర్ ఇచ్చాను, 330-340 తిరుపతి కొనే నెయ్యి. ఎట్లుంటుందండి? ఎట్లా వస్తే సాధ్యమైతే చెప్పండి. ఆవు నెయ్యి 1000 రూపాయలు అయింది, అసలు ఎక్కడ దొరకదండి. మీ ఇంట్లో పాలవాళ్ళని అడగండి నాకు ఆవు నెయ్యి కావాలని. నేను ఛాలెంజ్ చేస్తాను, టీటీడీ ప్రైస్ కనుక ఆవు నెయ్యి మీరు సప్లై చేస్తే. ఐ డోంట్ నో ద ప్రైస్ ఇన్ హెరిటేజ్, మీరు ఒకసారి వెరిఫై చేయండి. లోపల హెరిటేజ్లో ఆవు నెయ్యి ప్రైస్ ఎంత సాధ్యమే కదా. మీరు మీ ఇంటికి పాలు పోసే వాళ్ళకు అడగండి మీరు, లేదంటే మీరు ఏ సోర్స్ అని అడగండి, ప్యూర్ ఆవు నెయ్యి ఎంతకు దొరుకుతుందో. ఎంతటి తక్కువ రేట్లైనా 1000 రూపాయలకు తగ్గదు. ఇంకా మీకు ఖచ్చితంగా కర్రావుల నెయ్యే కావాలి, గంగిగోవుల నెయ్యే కావాలి, ఇంకా ప్యూర్ నెయ్యిని 2 రకాలు చేస్తారు. పాల నుంచి పాత సాంప్రదాయ పద్ధతిలో యశోదమ్మ శ్రీకృష్ణుడికి తినిపించిన వెన్న పద్ధతి. అది పాలంతా మరగబెట్టి అందులోకి వెళ్ళి వెన్న తీసి ఆ వెన్న నెయ్యి చేసిన ఒక పద్ధతి. అది ఎదుకులంలో చేసిన యశోదమ్మ చేసిన పద్ధతి, బృందావనంలో చేసిన పద్ధతి. ఇక రెండో పద్ధతి ఏంటంటే మిషన్ల ద్వారా పాల నుంచి ఫ్యాట్ తీసి దాన్ని నెయ్యిగా మారుస్తారు. అప్పుడు లాభం ఏంటి అంటే అదనంగా ఖర్చు ఉండదు, ఆ మిల్క్ అమ్ముకుంటారు కనుక.
ఇప్పుడు మన ఇంటికి పాల ప్యాకెట్లు తెప్పించుకుంటాం కదా, ఆ పాలల్లో మీకు ఫ్యాట్ ఉండదు చూడండి, లో ఫ్యాట్ నో ఫ్యాట్ అని వస్తుంది చూడండి, క్రీమ్ మిల్క్ అని వస్తుంది. క్రీమ్ మిల్క్ మొత్తం ఫుల్ ఫ్యాట్తో వస్తుంది, మిగతా తీస్తారు. అది తీసి అందువల్ల వాళ్ళకి నష్టం లేదు, అదనంగా వచ్చేది నెయ్యి ఫ్రీగా వచ్చేది. ఎందుకంటే ఆల్రెడీ పాలకు రేటు మాకు అమ్ముకుంటున్నారు, అందువల్ల అది చీప్ ఉంటుంది, ఇది కాస్ట్లీ ఉంటుంది. మీరు సింపుల్ లెక్క కదండి ఇది. మీరు మీ ఇంట్లో అడగండి, మీకు రేపు పాలు పోసే అతన్ని అడగండి, మీకు మీకు ఆవు నెయ్యి ఎంత నేను కస్తుంది. ఆన్లైన్ లో చెక్ చేశాను సార్, ఆర్గానిక్ దేశీ కౌ ఘీ 2029 రూపాయలు. ఇక్కడ ఎందులో అది? జెప్టోలో చూసాను సార్, అదే మరి చూడండి, అసలు ఇక్కడ దొరకదండి మన 300-400కు, 2000 రూపాయలు. మరి టీటీడీకి ఎట్లా దొరుకుతుందండి? పోనీ స్కేల్ ఒప్పుకుంటా నేను, లక్షల టన్నుల అంత తేడా రాదు కదా. ఇప్పుడు లక్షల టన్నుల్లో ఒక 50 తగ్గుతుంది, 100 తగ్గుతుంది, 200 తగ్గుతుంది, సగానికి సగం తగ్గుతుంది. 2000 నుంచి 300 అవుతుందా, 400 అవుతుందా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టీటీడీకి అడగండి, మీరు ఏమైనా టీటీడీ వాళ్ళకి ఎంత కొంటున్నాయి? 350 సంథింగ్ సార్. మరి అంతే కదండి, సింపుల్ కదా. నాసి రకం ఉంటుంది, ఉండకుండా ఎట్లా నాసి రకం అంటే కల్తీ కాదు, నాణ్యతా ప్రమాణాల్లో నేను చెప్పాను కదా మీకు, నెయ్యి తీసే పద్ధతి. నెయ్యి సాంప్రదాయ పద్ధతిలో తీయాలి అంటే పాలను వేడి చేయాలి, బాగా వేడి, లేదా పాలను తోడు చేసి పెరుగును కవ్వం పట్టి బటర్ మిల్క్ తీసి ఆ కవ్వంతో వచ్చిన వెన్నను నెయ్యి చేయాలి. ఇది పద్ధతి, మా ఇంట్లో మా నాన్నమ్మ చేసేది, అందరూ ఎవరైనా పాత కాలంలో అలాగే చేసేవాళ్ళు. లేదు ఇప్పుడు రెండవ పద్ధతి ఏంటంటే పాలకు మిషన్ పెట్టి వాళ్ళకి తీస్తారు. అప్పుడు ఏమవుతుందంటే లాస్ లేదు, అదనంగా వచ్చే ఇది అడిషనల్ బెనిఫిట్ కనుక దానికి కాస్ట్ తక్కువ ఉంటుంది. జగపల్లని అది కూడా నాసిరకం అనలేము, పద్ధతి. మొదటి రకంలో నీకు టేస్ట్లో కూడా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. మీరు ఇంట్లో ఈ 1000 రూపాయల నెయ్యి తీసుకోండి, 4000 రూపాయల నెయ్యి, 3000 రూపాయల నెయ్యి తీసుకోండి, రుచిలో చాలా తేడా ఉంటుంది. అయినా రెండూ మనం ఎఫర్ట్ చేయగలిగితే 3000 ఎఫర్ట్ చేయలేం కనుక ఏం చేస్తామంటే కర్రీస్లో వేసేది ఆ 1000 రూపాయలు నెయ్యి వేసుకుంటాం. మేము మా ఇంట్లో చెప్తున్నా, చేతి మీద వేసుకునేది లేదా దేవునికి ఏదన్నా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ 3000 రూపాయల నెయ్యి వాడతాం. అవకాశం ఉంటే 3000 రూపాయల నెయ్యి అన్నిటికీ వాడచ్చు, కానీ చాలా కాస్ట్లీ కదా.